కష్టపడి సంపాదించడమే కాదు, దాన్ని భద్రంగా కాపాడుకోవటం కూడా ముఖ్యమే. కానీ సైబర్ నేరాల ఉధృతిలో ఆ మాట తమే అవుతుంది. వందల నుంచి వేల కోట్ల రూపాయలకు చేరుతున్న సైబర్ మోసాలతో ప్రజల జేబులు గుల్లగుల్ల అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ తరహా మోసాల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతూనే వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఎప్పటికప్పుడు తమ పంతాన్ని మార్చుకుంటూ ఈ కేటుగాళ్ళు గంటల వ్యవధిలోనే అమాయకుల జీవితాలను రోడ్ల మీదకి తీసుకొచ్చేస్తున్నారు. సామాన్యులే కాదు, ఉన్నత చదువులు చదువుకున్నవారు, ఐటీ ఉద్యోగులు సైబర్ వలలో చిక్కుకుని బాధితులుగా మారటం విస్తుపోయేలా చేస్తుంది. ఇలా అంతర్జాతీయ నెంబర్ల నుంచి కాల్స్ చేసి మభ్యపెట్టి ఖాతాలని కొల్లగొడుతున్న కేటుగాళ్ళు ఇప్పుడు మిస్డ్ కాల్స్తో టెలికాం యూజర్లను బోల్తా కొట్టిస్తున్నారు. దీంతో ఈ తరహా మోసాలపై ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్లను అలర్ట్ చేసింది. ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్ పేరిట జరుగుతున్న ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. అలాగే అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ను లిఫ్ట్ చేయకూడదని సూచిస్తుంది. అయితే ఎంటీ ప్రీమియం రేట్ కాల్ స్కామ్, వీటి విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ఈ మోసాల నుంచి మనల్ని మనం కాపాడుకోవటం ఎలా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదట మీకు గుర్తు తెలియని ఇంటర్నేషనల్ నంబర్ నుంచి మీ నెంబర్కు మిస్డ్ కాల్ వస్తుంది. అది ఎవరో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో తిరిగి కాల్ చేశారనుకోండి, మీకు బిల్లు మోత మోగిపోతుంది. మీకు ఎవరు కాల్ చేశారో తెలుసుకునే క్రమంలో మీరు తిరిగి కాల్ చేస్తే అది ప్రీమియం రేట్ సర్వీస్కు కనెక్ట్ అవుతుంది. దీంతో మీకు పెద్ద మొత్తంలో బిల్లు పడుతుంది. సాధారణంగా అంతర్జాతీయ నెంబర్స్కు చేసే కాల్స్తో పోలిస్తే ఈ నంబర్లకి కాల్ చేస్తే వచ్చే బిల్లు ధర అధికంగా ఉంటుంది. మీరు మాట్లాడేది తక్కువ సమయమే అయినా నిమిషానికి వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ తరహా కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో జియో తన వినియోగదారులను అప్రమత్తం చేసింది. వీటి బారి నుంచి తప్పించుకోవడం ఎలా? సాధారణంగా మనకి వచ్చే కాల్స్ నెంబర్ల ముందు +91 వస్తుంది. అలా కాకుండా వేరే వాటితో వచ్చే వాటిని ఇంటర్నేషనల్ కాల్స్గా పరిగణిస్తారు. మీకు అలాంటి నంబర్స్ నుంచి కాల్స్ వస్తే అసలు స్పందించొద్దు. అలాగే దీంతో పాటు తెలియని కొత్త నెంబర్స్ నుంచి మిస్డ్ కాల్స్ వచ్చినా తిరిగి కాల్ చేయకుండా ఉండటమే. అనుమానాస్పదంగా అనిపిస్తే ఆ నెంబర్ని బ్లాక్ చేసి భవిష్యత్తులో ఇకపై ఆ నెంబర్ నుంచి మీకు కాల్స్ రాకుండా జాగ్రత్త పడండి. ఈ తరహా మోసాలు ఇంకెవరికి జరగకుండా ఉండేందుకు ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలాగే వారికి సరైన అవగాహన కల్పించండి. ఇలా కొన్ని జాగ్రత్తలు మీరు పాటిస్తే మీరు సైబర్ వలలో చిక్కుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? మిస్డ్ కాల్ వచ్చిందని మీరు తిరిగి కాల్ చేస్తే మీరు సైబర్ వలలో చిక్కుకున్నట్లే. మీకు అర్థం అయ్యేలా నేను చెప్పానని అయితే నేను అనుకుంటున్నాను. మీకు అర్థం అయ్యింది అనుకుంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి తెలిసేలా షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.